ఆ సింహాసనం మీద కూర్చొని మనం బాధపడితే ఆయన బాధపడతాడు, మనం నవ్వుతే ఆయన నవ్వుతాడు. ఒక విషయం చెప్పనా, మనం బాగుపడాలని ఎన్ని విధాలుగా మనకి లెసన్స్ నేర్పించాలో అన్ని లెసన్స్ మనకి నేర్పిస్తాడు. అవసరమైతే కొడతాడు, అవసరమైతే తిడతాడు, అవసరమైతే నిలబెడతాడు, అవసరమైతే రేపు పొద్దున్న 20 ఏళ్ళ తర్వాత పాడైపోతాం అనుకుంటే ఈ రోజే నేను చంపేస్తాడు. ఈ బాగునెరిగిన దేవుడు, నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు, ఇంతకన్నా నువ్వు దారుణం అయిపోకూడదని ఆయన అనుకుంటే ఈ రోజే రాత్రి నిన్ను తీసేయడానికి కూడా రెడీ అయిపోతాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి జలప్రాణిని ఎందుకు రప్పించాడంటే, జలప్రాణిని రప్పించకపోతే ఇక భవిష్యత్తు లేదు ప్రపంచానికి, అంతకు రప్పించాడు. ఆ రప్పించినప్పుడు ఇలా బాధపడుతుంటాడు సింహాసనం ముందు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన కూడా బాధపడుతున్నాడు. సౌలు తప్పిపోతుంటే సౌలును కొడుతున్నప్పుడు, సౌలు బాధపడుతున్నప్పుడు సౌలుని బట్టి ఎవరు బాధపడుతున్నారు చెప్పండి, కొడుతున్న ఆయనే బాధపడుతున్నాడు. లాజరు చనిపోతున్నప్పుడు లాజరుని బట్టి లాజరుతో పాటు ఆయన కూడా బాధపడుతున్నాడు. గమనించండి, మనకి భవిష్యత్తు తెలియక బాధపడతాం. దేవుడికి అన్నీ తెలిసి ఇలా ఎందుకు చేసుకుంటున్నారా, మీకు అన్నీ మంచి చేస్తుంటే అని మనం చేస్తున్న పనులను బట్టి ఆయన బాధ. ఇప్పుడు చెప్పండి, దేవుడికి భవిష్యత్తు తెలుసా తెలియదంటే, దేవుడికి భవిష్యత్తు తెలుసు, మనం భవిష్యత్తు తెలియక ఏడుస్తాం. మన జీవితాల్లో ఏమేం జరుగుతుంది అన్నీ ముందే చూసి ఏడుస్తాం. కొన్ని చేయాలనుకుంటాడు మనకి, ఆయన చేయడానికి ఎందుకు ఆపుతాడు చెప్పనా, రేపు ఏం చేయబోతున్నాం ముందు ఆయనకి తెలుసు కనుక మనకు చేయాల్సినవి కూడా చేయకుండా ముందే ఆపేస్తాం.